హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ లైఫ్. అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. కృష్ణాష్టమి రోజు స్పెషల్ ఏంటి? మీ పిల్లలు మంచిగా కృష్ణుని గెటప్ వేసి ఫొటోస్ తీయడం, అంతేనా? నాకు కూడా అలాంటి కళలు ఉన్నాయండి. కానీ మా పొట్టోడు నా కళలు తీర్చట్లేడు కదా. ఎందుకంటే వాడు మా మామ ఖచ్చితంగా వారసులా ఉంటట్టే ఉన్నాడు. ఎప్పుడు వ్యవసాయం పని చేద్దామా, ఇది తవ్వుదామా, అది పెడదామా, మట్టి ఎత్తుదామా, చెట్లు పెడదామా తప్ప గెటప్ వేసుకుందాం అందరిలా మనం కృష్ణులా బిల్డప్ ఇద్దాం అనేది అలవాటే లేదు మనకి. ఇగో ఈరోజు హాలిడే కదా, కొంచెం లేట్ లేస్తేవేందిరా అంటే మా మామ పొద్దున్నే లేచి ఇంటికాడ పెరడు మొత్తం కొంచెం పని చేస్తున్నానండి, మట్టి పని. ఇక మా పొట్టోడు ఎంత అంత మమ్మీ ఈరోజు హాలిడేగా నేను తాతకి హెల్ప్ చేస్తాను వేయండు. సరే ఏం హెల్ప్ చేస్తారో అని నేను వీడియో దూరం నుంచి వీడియో తీస్తున్నా. చూస్తే వాడు వీడియో కోఆపరేట్ చేయడు. మా మామ ఆల్రెడీ తిడతాడు, అందుకోసమని దూరం నుండి క్యాప్చర్ చేస్తున్నాను అండి. మా మామ ఇక్కడ మట్టి తీసి అటు పక్క చెట్టుకు కొంచెం పాది చేస్తున్నాడు అనమాట. వీడు చిన్నడు ఒకటి, వీడు చిన్న తాపి పట్టుకున్నాడు, మనకి పార లేవదు కదా. మెల్లమెల్లగా మట్టి అంతా లేవడతాడు. మొత్తం లేపే ఆలోచన చేస్తాను కానీ మా వానికి లేస్తలేదు. మా మామ మొత్తం వాడు చేయాలి, అదే పని చేయాలని మా మామకు ఉంటుంది. లేవటం కానీ వానికి ఎనర్జీ సరిపోతలేదు. అగో మళ్ళీ కొంచెం కవరింగ్ చేస్తాడు వాడు. ఇట్లా తీసి మా మామకి అప్ప చెప్తాడు. అయితే మా మామకి ఏంటంటే మా పొట్టోడు కూడా మా మామలానే వ్యవసాయం చేయాలి, ఎడ్లు పెంచాలి, అది బండి కట్టాలి అని ఉంటుంది. కానీ మావాడు అంతా సాఫ్ట్వేర్ లెక్క సాటర్డే డుమ్మాలు కొట్టాయంటే మాకు కూడా కొంచెం డౌటే వస్తుంది. ఈసారి మాత్రం మంచిగా పని చేస్తాడు. మా పొట్టోడు కూడా పనిగల్లోడే. వీడు వ్యవసాయం చేసే కృష్ణుడు అనమాట. అట్లా ఆలోచించుకోవాలి మేము, అంతే కదా. మొత్తం మట్టి ఎత్తుకపోతాను. మనకి పెద్ద డబ్బాలు వేస్తలేదు, అందుకని ఒక చిన్న గిన్నె పట్టుకొచ్చుకున్నాడు, ఒక బాక్స్ లాంటిది. దాంట్లో మట్టి నింపుకుంటాడు. అయితే ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ బెండ చెట్లు పెట్టినండి, సాలు చేసి పెట్టిండు మా మామ. కాకపోతే ఏమైందంటే అటు సైడ్ చిన్న అది ఏంటిది గోరుచిక్కుడు చెట్లు కూడా మొలిచినాయి. మొన్న పెట్టిన గింజలు వర్షానికి మొలిచినాయి, కానీ అది కొంచెం గడ్డి పడకుండా పాదులు వేద్దామని చూస్తాడు. ఆ లోపల ఈ మట్టి అంతా తీసి అటు పక్కకున్న పెద్ద చెట్లకు మట్టి కొంచెం వర్షం పడ్డది కదా, మట్టి కొట్టుకపోయింది. వాటికి మట్టి పోసే ప్రయత్నం అనమాట. మా మామ వేస్తే మా మామకు వచ్చి చేసిండు పొట్టోడు. ఈ పొట్టోడు పని చేస్తుండే కానీ మా కొడుకు పని చేసిన ప్రతిసారి మా ఇంట్లో అందరికీ తిట్లు పడతాయి. చిన్న పిల్లగాడు పని చేస్తాడు, గింత ఎత్తున్నారు, మేమైనా పని చేస్తానా అని మా మామ మా అత్త పేరున తిడుతూ అంటారు. మరి పని శాతగాని వాళ్ళు కనీసం తిట్లనే పడాలిగా, అందుకే మేము తిట్లు పడతాం, వాళ్ళు పని చేస్తారు. వాడు అంత సరిపోలేదు మట్టి, అందుకే మా మామ మట్టి కూడా కొంచెం కొట్టేస్తాడు. ఇక మా మామ చేసే పని చూడండి, పొద్దున్న లేవగానే అందరు మొహం కడుక్కోవాలన్నా, చాయ్ తాగాలన్నా, పాలు తాగాలన్నా, టిఫిన్ చేయాలన్నా అని ఆలోచన ఉంటుంది. మా మామకైతే పొద్దున్న లేవగానే ఫస్ట్ తోటలకు పోవాలి, కొన్ని పెరట్ల పనులు చేయాలి. ఇదే చెట్టు అండి, వాళ్ళు పెట్టే చెట్టు, కొంచెం పాదు చేస్తున్న చెట్టు. అవి సపోర్టింగ్ దానికి మట్టి కొడతాడు. మా మామ పారతో కొడతాడు కదా, పొట్టోడేమో డబ్బాతో కొడతాడు, పార లేవదు కదా. అయితే మా మామ పొద్దున్న లేవగానే ఒకసారి ఈ పెరట్ల చెట్లన్నీ చూసి ఏదైనా చెట్లకు మట్టి పోసుడా, లేకపోతే చెట్లకి ఏమైనా కాయలు కాస్త తెంపడమా అవి చేస్తాడు. ఈరోజు ఏంటంటే స్పెషల్గా మాకు గోంగూర కొన్ని గింజలు చల్లితే ఏంటంటే అది మొత్తం ఒక తోటలాగా అయిపోయింది. సో దానివల్ల ఏంటంటే పక్క వేరే చెట్లు పెరుగుతలేదని చెప్పేసి గోంగూర చాలా పెద్దగా ఉంది, ప్లస్ ముదిరిపోతుంది. అందుకని ఆ గోంగూర మొత్తం సాఫ్ చేస్తాడు. ఇక మా పొట్టోడు దొరికింది, తాత చేసే పని వాడు వేయాల్సిందే కదా, అందుకోసం అని చెప్పేసి ఈ పని పక్కకు పెట్టేటట్టు. మనకి ఎండ మస్తు కొడుతుంది, ఎదురుదని అంటారు కదా, పొద్దున చేయండా. మా మామను ఎండకే పని చేస్తాడు. ఈ పొట్టోనికి ఏమో పాపం పేర్లు కొడుతానే ఏమో తల గొక్కుతాడు, పని చేస్తాడు. మరి కొడుకు తప్పలేదు పని చేసుడు, చిన్న ఫార్మర్ కదా. అంతేగా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక డైలాగ్ కొడతా, మా వీడియోస్ ఎందుకు ఇస్తారండి, కృష్ణుని గెటప్ వేసిన వీడియోలు ఇస్తారు, ఇలాంటి వ్యవసాయ పనులు చేస్తున్న వీడియోస్ ఎందుకు ఇస్తారు కదా, లైక్ ఎందుకు ఇస్తారు కదా. గోంగూర అయితే మా మామ దింపేసినండి మొత్తము, అంటే పీకేసిండు. వాటిని పట్టుకొని పోయి మా పొట్టోడు ఏం చేస్తారో చూద్దాం. అయ్యో కొడుకా, నీకు ఎంత కష్టం వచ్చింది చెప్పు. అవసరం హాలిడే రోజు మంచిగా రెస్ట్ తీసుకుంటారు అందరూ. వీడేదో పెద్ద పొట్టుగాడట, నేను తాతకి హెల్ప్ చేస్తాను పోయిండు. కానీ జీన్ ప్యాంట్ వేసుకొని వ్యవసాయం చేసే ఫార్మర్ నిన్నే చూస్తున్నారా అయ్యా. జీన్ ప్యాంటు, ఫార్మల్ టీషర్ట్ మస్తున్నావు. ఇది పట్టుకునేటో పోతాండు కదా. ఓసారి ఎటు పోతానో పోయేటోని పోతాను, గోంగూర చెట్ల విక్కపోతే సుత్తో కొడతారు ఏంది. ఓహో, వాళ్ళ పెద్ద నాన్నకి ఇస్తారు కావచ్చు. వామ్మో, నువ్వు మంచోని వేరా. గుడ్ బై. అబ్బో, తీసుకుపోయి పెద్ద నాన్నకే ఇచ్చింది కదా, మరి ఇంకేం చేస్తారో చూద్దాం తర్వాత. వాళ్ళ పెద్దమ్మ కూడా ఇస్తాను కదా. వీళ్ళు మంచిదండి, పీకిన చెట్లు పట్టేవాల్సి ఎందుకు అని చెప్పేసి, అంతే కదా. మంచి గోంగూర చాలా ఫ్రెష్గా ఉందండి. కాకపోతే మాకు పక్కకి చెట్లు పెరగట్లేదు అని చెప్పేసి మా మామ ఇక్కడ కొత్త చెట్లు పెడతారు కావచ్చు, అందుకే తీసేస్తాను. లేదు తీసేస్తాడే కాదు మా మామ. మధవనక కూడా వచ్చింది. మధవనక కొంచెం హెల్ప్ అయిపోయి డాడీ, మధవానికి కూడా హెల్ప్ చేస్తాను పోతాను. మా పొట్టోడు ఏం హెల్ప్ చేస్తారో చూద్దాం.
వాని వసలను పక్కకు పెట్టుకొని వస్తారు కావచ్చు ఫస్ట్. కానీ నాకు ఒకటే కుళ్ళండి, మా మామ వాళ్ళ పిల్లలు మంచి మంచి ఆఫీసర్లు కావాలి, మంచిగా చదువుకోవాలి, మా పొట్టోడేమో వ్యవసాయం చేయాలన్నా. అట్లా అంటే ఏంటో తెలుసా మా మామ, మన పొట్టోడు తలుచుకుంటే ఎంత పెద్ద ఆఫీసర్ అయినా అవుతారు, కానీ పెద్ద పెద్ద ఆఫీసర్లు మన పొట్టోడంతా పని చేస్తారు అని అంటాడు. అది కూడా వాస్తవమేగా. నిజానికి ఇట్లా పోతే అట్లా చెమటలు లాగుతాను. మా పొట్టోడు ఇంత పని చేస్తుంటే గ్రేటే కదా. 5 స్టార్ విఎన్ బాబు. ఒక మా మామ చూడండి, ఒక్క గోంగూర చెట్టుకి అంత పెద్దగా అయింది, మొత్తం ఒక పొదలాగా అయింది. దానివల్ల ఏంటంటే ప్లేస్ మొత్తం కన్జ్యూమ్ అయిందని చెప్పేసి అది వీకేసే ప్రయత్నం చేస్తారు మా మామ. కానీ మా మామతో అయితే అంత బలంగా లోపలికి పోయింది. అంటే 2 months అయితే మొత్తం అగో పారతో నరికేసిండు. మరి ఇదేం చేస్తారో యుద్ధం మన పొట్టి సైన్యం. మధవాని అది పట్టుకొని పోతావా, దాన్ని ఏమైనా ప్రచారం చేస్తారా? నాకైతే అర్థమవుతలేదు. మధవాని ఎంజాయ్ పో, ఇది ఒక జాతర చేద్దాం మనం. ఒక వీడియో చేస్తే బాగుండు కదరా మధవాని దీంతో. మా పొట్టోడు పట్టుకొని పోతానంటే ఎవరికి ఇస్తారు పెద్ద స్కెచ్చే. ఫ్రెండ్స్, ఇది మా కృష్ణాష్టమి స్పెషల్ ఫార్మింగ్ బై 5 స్టార్ విఎన్ బాబు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మా 5 స్టార్ విఎన్ బాబుకి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.